బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో రైతులకు బేడీలు వేసి ఇప్పుడేమో ఫోటోలకు ఫోజులిచ్చి అన్నదాతల పట్ల మొసలి కన్నీరు కారుస్తున్నారని విపక్ష నేతలపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ధ్వజమెత్తారు. గతంలో పేదలకు ఒక్క ఇల్లు ఇవ్వని వారు ఇప్పుడు విమర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం ప్రజా దర్బార్లో పాల్గొన్న మంత్రి ఇప్పటికే 4500 ఇందిరమ్మ ఇల్లు ఇచ్చామని ఈ నెల చివరిలో రెండో విడత ఇస్తామని వెల్లడించారు. రైతులని సంఖ్యలేసి రోడ్డు మీద నడిపించింది మర్చిపోయారు. ఈనాడు రైతుల మీద ముసల కన్నీరు కారుస్తూ కల్లాల దగ్గర పోయి ఆ ధాన్యం అంటే ఏంటో తెలియదు, ఆ మొక్కలంటే ఏంటో తెలియని మహానుభావులు కూడా దోషంలో ఆ గింజలు తీసుకొని అన్నదాతలని అవమానించే విధంగా కూడా ఫోటోలు దిగి ఫోజులు ఇస్తూ ఆ గుమ్మస్తాగిరి పేపర్లో హెడ్లైన్స్ కింద రాసుకుంటున్నారు. ఎన్ని అవాక్కులు చవాకులు మీరు పేరినా, ఎన్ని సొల్లు పురాణాలు చెప్పినా మీరు చెప్పిన దాన్ని బట్టి ఈ ప్రభుత్వం మీరు చెప్పారని కాదు చేసేది. ఇది ప్రజా ప్రభుత్వం, రైతుల ప్రభుత్వం. మీరు ఎన్ని పొర్లు దండాలు పెట్టినా పేదలకు ఈ ప్రభుత్వం చేసే దాంట్లో ఒక్క అడుగు కూడా వెనకడుగు వేయదని కూడా ఈ వేదిక ద్వారా తెలుపుతూ